జయహో భారత్ సర్వత్రా భారతావని పులకరించింది. కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానుల స్వప్నం నెరవేరింది. 13 ఏళ్లుగా ఎదురుచూస్తున్న వరల్డ్ కప్ భారత్ వశమైంది. ఫైనల్ ఫోబియాను ఇండియా అధిగమించింది. టీ20 వరల్డ్ కప్లో భారత్ రెండవసారి విశ్వ విజేతగా నిలిచింది. మొత్తంగా 4వసారి ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతోటి ఉత్కంఠభరిత విజయాన్ని సాధించింది ఇండియా. చివర్లో క్షణక్షణం నరాలు తెగి ఉత్కంఠంగా సాగిన మ్యాచ్లో దాదాపు ఓడిపోయిందనుకుని ఆశలు వదిలేసుకున్న మ్యాచ్లో భారత ఫాస్ట్ బౌలర్లు అనూహ్యంగా అద్భుతంగా పుంజుకుని భారత్ను విజేతగా నిలిపారు. 177 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సౌత్ ఆఫ్రికా 15 ఓవర్ల వరకు లక్ష్యం దిశగానే సాగింది. ఇక 30 బంతుల్లో 30 పరుగులు అంటే బంతికో పరుగు తీస్తే చాలు సౌత్ ఆఫ్రికా విజయం సాధిస్తుంది. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. పైగా అరివీర భయంకరుడిగా చెలరేగుతున్నటువంటి క్లాస్ను సుడిగాలిలా చెలరేగే డేవిడ్ మిల్లర్ క్రీజులో ఉన్నారు. చాలామంది భారత అభిమానులు నిరాశగా టీవీలు ఆఫ్ చేసి పడుకున్నారు. 15వ ఓవర్ నుంచి మ్యాచ్ నాటకీయంగా మలుపు తిరిగింది. అసాధ్యం అనుకున్నది సుసాధ్యమయ్యింది. భారత్ విజేతగా నిలిచింది. అసలేం జరిగిందో ఈ చారిత్రాత్మక మ్యాచ్ గురించి మొదటి నుంచి క్లుప్తంగా చెప్పుకుందాం. ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ మ్యాచ్ గెలుపుపై మీ ఆనందాన్ని కామెంట్ సెక్షన్లో రాయండి. ఇక భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్స్ మ్యాచ్ బార్బడోస్లోని కెన్నింగ్స్టన్ ఓవెల్ మైదానంలో భారత కాలమానం ప్రకారము రాత్రి 8 గంటలకు ప్రారంభమైంది. వెస్టిండీస్లో స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10:30కు ఈ మ్యాచ్ ప్రారంభమైంది. అయితే శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసినప్పటికీ శనివారం ఉదయం నుంచే ఎండ బాగా కాయటంతో నిర్ణీత సమయానికే మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రెండు టీమ్స్ సెమీఫైనల్స్లో ఆడిన ఆటగాళ్లతోటే బరిలోకి దిగాయి. తుది జట్టులో ఎలాంటి మార్పు చేయలేదు. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మంచి ఆరంభాన్నే ఇచ్చారు. ముఖ్యంగా ఈ టోర్నీ మొత్తం విఫలమైన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో తన కసినంతా తీర్చుకునే విధంగా బ్యాటింగ్ చేశాడు. తొలి ఓవర్ నుంచే ఎదురుదాడికి దిగాడు విరాట్ కోహ్లీ. మార్కో ఎన్సన్ వేసినటువంటి తొలి ఓవర్లో కోహ్లీ కొట్టినటువంటి 3 ఫోర్లతో కలిపి మొత్తం 15 పరుగులు వచ్చాయి. రెండో ఓవర్లోనే స్పిన్నర్ కేశవ్ మహారాజ్ను బరిలోకి దింపాడు సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మార్క్రమ్. తొలి 2 బంతుల్ని బౌండరీలకు తరలించినటువంటి రోహిత్ శర్మ 4వ బంతిని స్వీప్ చేసి భారీ షాట్ కొట్టబోయాడు. కానీ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్లో ఉన్నటువంటి క్లాసన్ క్యాచ్ పట్టడంతో రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. 5 బాల్స్ ఆడినటువంటి రోహిత్ శర్మ 2 ఫోర్లతోటి 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అలా 23 పరుగుల వద్ద ఇండియా తన తొలి వికెట్ను కోల్పోయింది. 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి రిషబ్ పంత్ తను ఎదుర్కొన్నటువంటి 2వ బంతిని స్వీప్ షాట్ కొట్టబోయి బాల్ ఎడ్జ్ తీసుకొని పైకి లేవడంతో కీపర్ డికాకు క్యాచ్ పెట్టాడు. రిషబ్ పంత్ 2 బంతులు ఎదుర్కొని డకౌట్ అయ్యాడు. అలా కేశవ్ మహారాజ్ వేసినటువంటి ఇన్నింగ్స్ 2వ ఓవర్లోనే రోహిత్ శర్మ, రిషబ్ పంత్ ఇద్దరు అవుట్ అయ్యారు. 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ వచ్చాడు. అయితే 5వ ఓవర్లో భారీ షాట్ కొట్టబోయినటువంటి సూర్య కూడా బౌండరీ వద్ద క్లాసన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా 34 పరుగులకే 3 వికెట్లను కోల్పోవడంతో ఆ తర్వాత ఇండియా పరుగుల వేగం తగ్గింది. దూకుడు మీద ఉన్నటువంటి కోహ్లీ కూడా కాస్త వెనక్కి తగ్గి ఆడాల్సి వచ్చింది. 5వ స్థానంలో అక్షర్ పటేల్ బ్యాటింగ్ వచ్చాడు. 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి ఇండియా 3 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. పార్ట్ టైం స్పిన్నర్ మార్క్రమ్ వేసినటువంటి 6వ ఓవర్లో 6 పరుగులు, నోర్కియా వేసినటువంటి 7వ ఓవర్లో 4 పరుగులు మాత్రమే వచ్చాయి. కోహ్లీ, అక్షర్ ఇద్దరూ ఆచితూచి ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. ముఖ్యంగా అక్షర్ పటేల్ 8వ ఓవర్, 9వ ఓవర్లో 2 చూడచక్కని సిక్స్లు కొట్టాడు. 10 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 3 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. షంషీ వేసినటువంటి 12వ ఓవర్లో అక్షర్ మరో సిక్సర్ బాదాడు. అయితే అదే ఓవర్లో 3వ బంతికి అక్షర్ పటేల్ దురదృష్టవశాత్తు రన్అట్ అయ్యాడు. కోహ్లీ కొట్టిన బంతికి రన్ తీయడానికి ముందుకు వచ్చినటువంటి అక్షర్ను కోహ్లీ వద్దని చెప్పడంతో వెనక్కి వెళ్ళాడు. అయితే కీపర్ డీకాకు డైరెక్ట్ త్రో విసరడంతో అక్షర్ కొద్దిలో రన్అట్ అయ్యాడు. కోహ్లీ మినహా టాప్ ఆర్డర్ విఫలమైన చోట బ్యాటింగ్లో ముందుకు వచ్చినటువంటి అక్షర్ పటేల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని చెప్పాలి. 31 బాల్స్ ఎదుర్కొన్నటువంటి అక్షర్ పటేల్ 4 సిక్సర్లు, 1 ఫోర్ తోటి 47 పరుగులు చేసి కొద్దిలో తన హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఇక 6వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి శివన్ దూబేతో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకువెళ్లాడు. 15 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 4 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. దూబే 15వ ఓవర్లో 1 సిక్స్, 16వ ఓవర్లో 1 ఫోర్ కొట్టాడు. నోర్కియా వేసినటువంటి 17వ ఓవర్లో సింగిల్ తీసిన విరాట్ కోహ్లీ 48 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ హాఫ్ సెంచరీ చేసిన స్ట్రైక్ రేటు తక్కువగా ఉంది. వేగంగా ఆడలేకపోయాడు. అయితే ప్రారంభంలోనే 3 కీలక వికెట్లు కోల్పోవడంతో కోహ్లీ నిలబడి ఓపికగా ఆడక తప్పలేదు. కోహ్లీ క్రీజులో ఉంటే ఆ ధైర్యమే వేరు. అందుకే కోహ్లీ నెమ్మదిగా ఆడుతూ వికెట్ కాపాడుకుంటే అక్షర్ పటేల్ స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించాడు. అయితే హాఫ్ సెంచరీ తర్వాత కోహ్లీ ఒక్కసారిగా జూలు విదిల్చాడు. 4లు, 6లతోటి విరుచుకుపడ్డాడు.
రబాడా వేసినటువంటి 18వ ఓవర్లో ఒక 4 మరో 6 కొట్టగా ఎన్సన్ వేసినటువంటి 19వ ఓవర్లో కూడా ఒక 4 6 కొట్టాడు. అయితే అదే ఓవర్లో మరో భారీ షాట్ కొట్టినటువంటి కోహ్లీ బౌండరీ వద్ద రబాడాకు క్యాచ్ పట్టడంతో అవుట్ అయ్యాడు. 59 బాల్స్ ఆడినటువంటి కోహ్లీ 2 సిక్స్లు 6 ఫోర్లతోటి 76 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 163 పరుగుల వద్ద ఇండియా తన 5వ వికెట్ను కోల్పోయింది. కోహ్లీ, దూబే కలిసి 5వ వికెట్కు 33 బంతుల్లో 57 పరుగులు జోడించారు. నోర్కియా వేసినటువంటి చివరి ఓవర్లో దూబే, జడేజా ఇద్దరు అవుట్ కావడంతో ఇండియా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. 16 బాల్స్ ఆడినటువంటి దూబే 3 ఫోర్లు 1 సిక్సర్ తోటి 27 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక భారత బ్యాటింగ్లో కోహ్లీ ఇన్నింగ్సే హైలైట్. 59 బంతులు ఎదుర్కొన్నటువంటి కోహ్లీ 6 ఫోర్లు 2 సిక్సర్లతోటి 76 పరుగులు చేశాడు. అయితే కోహ్లీ చేసినటువంటి 76 పరుగులు గొప్పని కాదు, కానీ 3 వికెట్లు త్వరగా కోల్పోయినటువంటి దశలో నిలబడి మరి ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. అంతేకాకుండా అక్షర్ పటేల్తో కలిసి చక్కటి భాగస్వామ్యాన్ని అక్షర్ పటేల్, విరాట్ కోహ్లీ కలిసి 4వ వికెట్కు 54 బంతుల్లో 72 పరుగులు జోడించి ఇండియా ఇన్నింగ్స్కు స్థిరత్వాన్ని తీసుకొచ్చారు. అయితే ఇక్కడ అక్షర్ పటేల్ గురించి కూడా చెప్పాలి. ప్రధానంగా బౌలర్ అయినటువంటి అక్షర్ పటేల్ మరి బ్యాటింగ్ అంటే ఇండియా త్వరగా వికెట్లు కోల్పోయినటువంటి దశలో బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చి 31 బంతుల్లోనే 4 సిక్సర్లు, ఏకంగా 4 సిక్సర్లు 1 ఫోర్ తోటి 47 పరుగులు చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే విరాట్ కోహ్లీతో పోలిస్తే అక్షర్ పటేల్ చాలా వేగంగా ఆడారని చెప్పాలి. అక్షర్ పటేల్ యొక్క స్ట్రైక్ రేటు 151. కోహ్లీ హాఫ్ సెంచరీ తర్వాత వేగంగా ఆడినప్పటికీ కోహ్లీ యొక్క స్ట్రైక్ రేటు 128 ఉంటే అక్షర్ పటేల్ యొక్క స్ట్రైక్ రేటు 151గా ఉండటం గమనార్హం. అయితే చివరిలో శివన్ దుబే కూడా పర్వాలేదనిపించాడు. 16 బాల్లలో 3 ఫోర్లు 1 సిక్సర్ తోటి 27 పరుగులు చేశారు. అయితే చివరి 2 ఓవర్లలో ఇండియా అనుకున్నంత వేగంగా పరుగులు సాధించలేకపోయింది. లేకపోతే ఇండియా యొక్క స్కోరు 180 దాటేదే. చివరి ఓవర్లో అటు జడేజా, ఇటు శివన్ దుబే ఇద్దరు త్వరగా అవుట్ కావడంతో ఇండియా 176 పరుగులకే పరిమితమైంది. ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే నోర్కియా, కేశవ్ మహారాజు ఇద్దరు చెరో 2 వికెట్లు తీయగా ఎన్సన్, రబాడా చెరో వికెట్ తీశారు. నోర్కియా చాలా పొదుపుగా బౌలింగ్ వేశాడు. ఎన్సన్ మాత్రము భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 178 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా ఆరంభంలోనే త్వరగా 2 వికెట్లను కోల్పోయింది. ఇన్నింగ్స్ 2వ ఓవర్లో బుమ్రా వేసిన ఒక అద్భుత బాల్కు హెన్రిక్స్ బౌల్డ్ అయ్యాడు. 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన కెప్టెన్ మార్క్రమ్ హర్షదీప్ సింగ్ వేసినటువంటి ఇన్నింగ్స్ 3వ ఓవర్లో కీపర్ రిషబ్ పంత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా 12 పరుగులకే 2 వికెట్లను కోల్పోయింది సౌత్ ఆఫ్రికా. అయితే 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి స్టబ్స్తో కలిసి మరో ఓపెనర్ డికాకు సౌత్ ఆఫ్రికాను ముందుకు తీసుకువెళ్లాడు. ఇద్దరూ కలిసి నిలకడగా ఆడుతూ అడపాదడపా బౌండరీలతో స్కోరు వేగం పెంచారు. 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి దక్షిణాఫ్రికా 2 వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా వీరిద్దరూ లక్ష్యం దిశగా సాగారు. 4లు 6లు బాదారు. అయితే అక్షర్ పటేల్ వేసినటువంటి 9వ ఓవర్లో స్టబ్స్ బౌల్డ్ అయ్యాడు. 21 బాల్స్ ఎదుర్కొన్నటువంటి స్టబ్స్ 1 సిక్స్ 3 ఫోర్లతోటి 31 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. డికాకు, స్టబ్స్ ఇద్దరు కలిసి 3వ వికెట్కు 38 బంతుల్లో 58 పరుగులు జోడించారు. అలా 70 పరుగుల వద్ద సౌత్ ఆఫ్రికా తన 3వ వికెట్ను కోల్పోయింది. 10 ఓవర్లు ముగిసేసరికి సౌత్ ఆఫ్రికా 3 వికెట్ల నష్టానికి 81 పరుగులతోటి లక్ష్యం దిశగానే సాఫీగా సాగిపోతుంది. అయితే 5వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి క్లాసన్ సుడిగాలిలా విరుచుకుపడ్డాడు. సిక్సర్లతో చెలరేగాడు. హర్షదీప్ సింగ్ వేసిన 13వ ఓవర్లో కుల్దీప్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి డికాక్ అవుట్ అయ్యాడు. 31 బాల్స్ ఆడినటువంటి డికాకు 1 సిక్స్ 4 ఫోర్లతోటి 39 పరుగులు చేశాడు. డికాక్ అవుట్ అయిన మిల్లర్తో కలిసి క్లాసన్ సౌత్ ఆఫ్రికాను విజయం దిశగా నడిపించాడు. కుల్దీప్ యాదవ్ వేసినటువంటి 14వ ఓవర్లో 14 పరుగులు రాగా అక్షర్ పటేల్ వేసినటువంటి 15వ ఓవర్లో 2 సిక్సర్లు 2 ఫోర్లతో కలిపి మొత్తం 24 పరుగులు రావడంతో ఇక మ్యాచ్ పోయిందని భారత అభిమానులు డిసైడ్ అయ్యారు. 15 ఓవర్లు ముగిసేసరికి సౌత్ ఆఫ్రికా 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఇక సౌత్ ఆఫ్రికా విజయానికి కేవలం 30 బంతుల్లో 30 పరుగులే కావాలి. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. T20 క్రికెట్లో ఈ ఈక్వేషన్ చాలా ఈజీ. పైగా చెలరేగుతున్నటువంటి క్లాసను, డేవిడ్ మిల్లర్ క్రీజ్లో ఉన్నారు. అదిగో అప్పుడు మొదలైంది మన బౌలర్ల మ్యాజిక్. ఇక 16వ ఓవర్లో బుమ్రా కేవలం 4 పరుగులే ఇచ్చాడు. బాగా వేశాడా బౌలింగు అనుకున్నాం. కానీ 17వ ఓవర్లో అసలు కథ ప్రారంభమైంది. 17వ ఓవర్ వేసినటువంటి హార్దిక్ పాండ్యా ఆ ఓవర్ తొలి బంతికే చిచ్చర పిరుగులో ఆడుతున్నటువంటి క్లాసన్ను కీపర్ క్యాచ్ తోటి అవుట్ చేశాడు. ఆ 17వ ఓవర్లో క్లాసన్ వికెట్ తీసినటువంటి పాండ్యా కేవలం 4 పరుగులే ఇచ్చాడు. అంటే 16వ ఓవర్లో బుమ్రా 4 పరుగులు ఇస్తే 17వ ఓవర్లో హార్దిక్ పాండ్యా 4 పరుగులే ఇచ్చి ఈ క్లాసన్ను అవుట్ చేశాడు. దీంతో భారత అభిమానుల్లో ఎక్కడో ఒక నమ్మకం గెలుస్తుందేమో అని. సౌత్ ఆఫ్రికా చివరి 3 ఓవర్లలో 22 పరుగులు కావాలి. ఇక 17వ ఓవర్ వేసినటువంటి బుమ్రా మార్కో ఎన్సన్ను బౌల్డ్ చేసి ఆ ఓవర్లో కేవలం 2 పరుగులే ఇచ్చాడు. భారత అభిమానులకు విజయంపై ఆశలు మరింతగా పెరిగాయి. ఇక చివరి 2 ఓవర్లలో సౌత్ ఆఫ్రికా విజయానికి 20 పరుగులు కావాలి. 19వ ఓవర్ వేసినటువంటి హర్షదీప్ సింగ్ కేవలం 4 పరుగులు ఇవ్వడంతో ఇండియా గెలుపుపై భరోసా కలిగింది అభిమానులందరికీ.
ఇక చివరి ఓవర్ వేసినటువంటి హార్దిక్ పాండ్యా తొలి బంతికే డేంజరస్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ను అవుట్ చేశాడు. మామూలుగా కాదు, మిల్లర్ భారీ షాట్ కొట్టాడు. దాదాపు ఆ బాలు 6కి వెళ్ళిందని అందరూ భావించారు, నాతో సహా. కానీ బౌండరీ వద్ద సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైనటువంటి క్యాచ్ పెట్టాడు. అబ్బాబ్బా, ఏం క్యాచ్ పట్టేటటువంటి క్రమంలో బ్యాలెన్స్ తప్పి బౌండరీ దాటే క్రమంలో బాల్ను గాల్లోకి విసిరి బౌండరీ దాటి బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చి గాల్లో ఉండగానే ఆ క్యాచ్ను పట్టాడు సూర్యకుమార్ యాదవ్. అది అద్భుతం అంతే. దాంతో ఇండియా విజయం ఖాయమైంది. అదే ఓవర్లో హార్దిక్ పాండ్యా రబాడాను కూడా అవుట్ చేయడంతో హార్దిక్ పాండ్యా వేసినటువంటి ఆ చివరి ఓవర్లో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీయడంతో ఇండియా 7 పరుగుల తేడాతోటి ఘన విజయం సాధించి, ఘన విజయం అంటే అది ఒక ఉత్కంఠభరితమైనటువంటి విజయం సాధించింది. దాంతో ఇండియా విశ్వ విజేతగా మళ్ళీ ఆవిర్భవించింది. సో ఇండియా గెలిచిందంటే బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ సంయమనంతో కూడినటువంటి బ్యాటింగు, అదేవిధంగా బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చినటువంటి అక్షర్ పటేల్, ధనాధన్ బ్యాటింగు, ఇక బౌలింగ్లో హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ల యొక్క అద్భుతంగా పుంజుకొని వాళ్ళు చివరి ఓవర్లలో అంటే చివరి 5 ఓవర్లలో కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసి రాణించగా, ఇక సూర్యకుమార్ యాదవ్ పట్టినటువంటి అద్భుతమైన క్యాచ్ అంటే విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్, బౌలర్లు హార్దిక్ పాండ్యా, బుమ్రా, అదేవిధంగా హర్షదీప్ సింగ్, అదేవిధంగా ఒక క్యాచ్ మలుపు తిప్పినటువంటి క్యాచ్ సూర్యకుమార్ యాదవ్ పెట్టినటువంటి అద్భుత క్యాచ్, వీరే ఇండియాకు కప్పును అందించి పెట్టారు. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు విరాట్ కోహ్లీకి రాగా, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు జస్ప్రీత్ బుమ్రాకు లభించింది. ఇక భారత బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే హార్దిక్ పాండ్యా 3 వికెట్లు తీయగా హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా ఇద్దరు చెరో 2 వికెట్లు తీశారు. ఇక అక్షర్ పటేల్కు మరో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్లో భారత ఫాస్ట్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారని చెప్పాలి. ముఖ్యంగా చివరి 5 ఓవర్లలో అద్భుతంగా పుంజుకొని భారత్ను విజేతగా నిలిపారు. ఇక హార్దిక్ పాండ్యా గత ఐపీఎల్ నుంచి తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి హార్దిక్ పాండ్యా ఈ వరల్డ్ కప్ తోటి ఏకంగా హీరోగా మారాడు. అద్భుతంగా తన బౌలింగ్ తోటి ఈ వరల్డ్ కప్ మొత్తం కూడా చాలా చక్కగా ఇండియాకు విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా గురించి చెప్పేదే ఉంది. అద్భుతం, సింపుల్గా అద్భుతం. జస్ప్రీత్ బుమ్రా తను వేసినటువంటి 4 ఓవర్లలో సగటున ఓవర్కి 4.5 పరుగులు మాత్రమే ఇచ్చి పరుగులను కట్టడి చేస్తే, హర్షదీప్ సింగ్ కూడా ఓవర్కి సగటున 5 పరుగులే, హార్దిక్ పాండ్యా 7కు తక్కువగానే ఇవ్వడం జరిగింది. అయితే ఈ మ్యాచ్లో మనం అనుకున్నటువంటి స్పిన్నర్లు పెద్దగా రాణించలేకపోయారు. అక్షర్ పటేల్ ఓవర్కు సగటున 12 పైగా పరుగులు ఇస్తే, కుల్దీప్ యాదవ్ 11కు పైగా పరుగులు ఇవ్వడం జరిగింది. రవీంద్ర జడేజా వేసినటువంటి ఒకే ఓవర్లో 12 పరుగులు ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా ఫాస్ట్ బౌలర్ల పుణ్యమాని ఈ మ్యాచ్లో ఇండియా గెలిచి విశ్వ విజేతగా నిలిచింది. ఇక ఈ చారిత్రక విజయం తర్వాత విరాట్ కోహ్లీతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ T20 క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. T20 క్రికెట్కు ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు కూడా మరి ఘనమైనటువంటి రీతిలో అంటే విశ్వ విజేతగా భారత్ను నిలిపి రిటైర్ అవడం అనేది జరిగింది. సో మొత్తానికి వీరిద్దరూ వెటరన్ క్రికెటర్లు అంటే చాలా సీనియర్ క్రికెటర్ అయినప్పటికీ మరి కుర్రాళ్లతోటి పోటీపడి మరి ఆడుతూ భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ టోర్నమెంట్ మొత్తం విరాట్ కోహ్లీ విఫలమైనప్పటికీ కీలకమైనటువంటి ఈ ఫైనల్స్ మ్యాచ్లో అద్భుతంగా రాణించాడని చెప్పాలి. నిజానికి విరాట్ కోహ్లీ పాత్ర కూడా ఎంతో ఉంది ఈ ఫైనల్స్ మ్యాచ్లో.